హైదరాబాద్ కోకాపేటలో ప్రభుత్వం తన 9 ఎకరాల భూమిని ప్రైవేట్ వ్యక్తులకు అమ్మితే 1300 కోట్లకు పైగా వచ్చింది. అంటే ఒక ఎకరం 137 కోట్ల రూపాయలు అక్షరాల. హైదరాబాద్ కోకాపేటలో 137 కోట్లు ఒక ఎకరం. కానీ అదే ఒక ఎకరం విశాఖలో ఆంధ్రప్రదేశ్లో మాత్రం 99 పైసలు మాత్రమే. ఎందుకు ప్రభుత్వం 137 కోట్ల రూపాయల విలువ చెయ్యబోయే భూమిని 99 పైసలకే కేటాయించాలి? సాక్షిలో ఒక పెద్ద ఐటమ్ మనం చూసాం. ఐటీ ముసుగులో రియల్ లూటీ, కోట్ల అద్దెలు వసూలు చేసుకునే రియల్ ఎస్టేట్ సంస్థలకు విశాఖలో కారు చౌకగా భూములు ఏమేమి ఇచ్చారనేది లిస్ట్ రాసుకుంటూ వచ్చారు. 55% అందులో క్యాంపస్, మిగిలిందంతా రియల్ ఎస్టేట్ వ్యాపారానికే. ఇవి కాక 60 నుంచి 70% ప్రోత్సాహకాల పేరిట వాటి ఖాతాలోకే. తాజాగా కే రహేజా గ్రూపుకి విశాఖలో 27 ఎకరాల 10 సెంట్ల భూమి 99 పైసల కంటే ఎకరా 99 పైసలకే కేటాయించారు. ఇందులో 45% భూమిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి అనుమతి కూడా ఇచ్చారు. మంత్రివర్గం గతంలో ఆమోదం తెలిపింది ఇలా భూమి కేటాయించినటువంటి సంస్థలకి వ్యాపారం చేసుకోవడానికి. తర్వాత బెంగళూరుకు చెందిన సత్వాకు 1500 కోట్ల భూమి 45 కోట్లకే కేటాయింపు. విశాఖ మధురవాడలో 30 ఎకరాల్లో 50% రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి పచ్చజెండా. కపిల్ చిట్ ఫండ్స్ బీవీఎం ఎనర్జీకి 30 ఎకరాలు, అందులో 40% స్థలంలో రియల్ వ్యాపారం. ఏఎన్ఎస్ఆర్కు మధురవాడలో 10 ఎకరాలు. రియల్ ఎస్టేట్ సంస్థ ఉర్సాకు కారు చౌకగా భూములు ఇస్తూ గతంలో మంత్రివర్గం నిర్ణయం. ఇక్కడ కారు చౌకగా అన్నాడు, గతంలో 99 పైసలకే అన్నాడు, మళ్ళీ ఎందుకో కారు చౌకగా అని అన్నాడు. విలువైన ఏపీఐఐసి భూములు ప్రైవేటు పార్కుల పాలసీ పేరిట అడ్డగోలుగా కేటాయింపు.